ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంకా 24-36 గంటల సమయం ఉందది తీరం దాటడానికి. అంటే వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇంకా 36 గంటలు, అంటే ఈ రేపు 28వ తేదీ అర్ధరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్యలో ఇది తీరం దాటుతుందని చెప్తా ఉన్నారు. కాకినాడ, ప్రధానంగా కాకినాడ తీరంలోనే ఇది ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తా ఉన్న నేపథ్యంలో మొత్తం అంతా అప్రమత్తమైన పరిస్థితి. అంటే జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. 269 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా, అంటే ఈ తుఫాన్ షెల్టర్స్ ఉంటాయి. తుఫాన్ షెల్టర్స్ లో కూడా అక్కడ సహాయక చర్యలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడికి డిప్లాయ్ అయిన పరిస్థితి. పిఠాపురంతో పాటు అటు కోరంగి ప్రాంతంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ మోహరించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం కాకినాడ నుంచి ఉప్పాడ బీచ్ రోడ్ లో ఉన్నాం. ఈ బీచ్ రోడ్ లో పూర్తిగా కూడా రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. చూసుకోవచ్చు, చాలా అత్యంత భయంకరంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడుతూ ఉన్న పరిస్థితి. 1 మీటర్ నుంచి 2 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం అయితే ఈ అలలు ఎగసిపడతా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే రక్షణ గోడ కింద నిర్మించారో ఈ గోడని కూడా దాటుకుని అలలు వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ అలలు అయితే ప్రస్తుతం చాలా సముద్రం కూడా దాదాపుగా 10-15 మీటర్లు ముందుకు వచ్చినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ముంతా తుఫాన్ ప్రభావం అయితే తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాతో పాటు ఇటు కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మీద చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. మొత్తంగా అటు బాపట్ల నుంచి చూసుకుంటే ఇటు విశాఖపట్నం వరకు కూడా దాదాపుగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనుషుల్ని ఎవరిని కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి మొత్తం సెలవులన్నీ రద్దు చేశారు. ప్రతి సిబ్బంది కూడా, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేసే అధికారుల వరకు కూడా మొత్తం అందరినీ కూడా పూర్తిగా డ్యూటీల్లో విధుల్లో చేరాలని చెప్పారు. ఎక్కడైనా కానీ కమ్యూనికేషన్ రంగానికి కానీ, లేదంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తక్షణమే వాటిని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దేందుకు కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి. ప్రతి జిల్లాకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని, ఒక ప్రత్యేక అధికారిగా నియమించారు. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఆ జిల్లాలకు చేరుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అలలు చూస్తే చాలా ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. చాలా రఫ్ గా ఉంది. ఇప్పుడే ఇలాగుంటే దాదాపుగా ఈ తుఫాన్ ఏదైతే ఈ ల్యాండ్ ఫాల్ అయ్యేందుకు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా మరింత ఈ అలల ఉధృతి పెరగొచ్చని కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. అందుకే ముందు నుంచి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాది సంభవించే తుఫాన్లు మరి 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు కావచ్చు, లేదంటే ఇంతకు ముందు సంభవించినటువంటి తుఫాన్లు అన్నిటికన్నా కూడా ఇది అత్యంత పెద్ద తుఫాన్ గా కూడా అధికారులు అభివర్ణిస్తా ఉన్నారు. దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో, 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతంలో గాలులు వీస్తాయని చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరిని కూడా బీచ్ ప్రాంతాలకి, అంటే సరదాగా బీచ్ చూడడానికి ఈ సమయంలో చూస్తే బాగుంటుందని చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా పూర్తిగా నిషేధించారు. మొత్తం ఈ రూట్ అంతా కూడా దాదాపుగా మూసివేసిన పరిస్థితి. ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ పూర్తిగా నిలిపేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మనం చూడొచ్చు, చాలా దగ్గరగా వెళ్తా ఉన్నాం ప్రస్తుతం మనం ఈ బీచ్ ప్రాంతంలో. ఈ బ్రిడ్జికి సమీపంలో మనం చేరుకున్నాం. ఉప్పాడ బ్రిడ్జికి సమీపంలో ఇక్కడ మొత్తం ప్రస్తుతం చూసుకుంటే చాలా అత్యంత భయంకరంగా ఇక్కడ అలలు ఎగిసిపడతా ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం వర్షం కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తా ఉంది. ఈ వర్షంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఈ కాకినాడ ఉప్పాడ బీచ్ కి సంబంధించి పూర్తిగా మనం ముందే చెప్పుకున్నట్టు ఈ ఉప్పాడ ప్రాంతం నుంచి కాకినాడ వెళ్ళేటువంటి వాహనాలను పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమలకు సంబంధించినటువంటి వాహనాలను కూడా అటు పిఠాపురం మీదుగా తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ వాకలపూడి బీచ్ ప్రాంతంలో ఒక అవుట్ పోస్ట్ పెట్టారు. అదేవిధంగా నేవల్ ఎన్క్లేవ్ కి సంబంధించిన ప్రాంతంలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు. మరోవైపు చూసుకుంటే ఇటు ఉప్పాడ నుంచి వచ్చే వాహనాలని నిర్వహించేందుకు ఉప్పాడ సెంటర్ లో కూడా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టారు. దీంతో పాటు కాకినాడ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి అధికారి, ఇక్కడ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ నిత్యం ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు, వాహనాలని నిర్వహించేందుకు, అటు డైవర్ట్ చేసేందుకు కూడా ఇక్కడ సిబ్బందిని నియమించిన పరిస్థితి. అంటే చాలా భయంకరంగా ఉందంటే ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే అలలు దాటి పెరిగే కొద్దీ కూడా ఈ రాళ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ రాళ్లు కూడా అనేక సందర్భాల్లో ఎగిరి, ఈ అలల ఉధృతికి ఎగిరి రోడ్డు మీద పడుతూ ఉంటాయి. అంటే ఈ సమయంలో ఇటు ప్రయాణం చేయడం వల్ల ఇటువంటి అలల దాటికి ఈ రాళ్ళు ఎగిసిపడి
జనాల మీద పడే అవకాశం ఉంటుంది. దీంతోనే పూర్తిగా ఇటు ఎవరిని కూడా రావద్దని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే జనరల్‌గా లో టైడ్, హై టైడ్ వచ్చిన ప్రాంతంలో హై టైడ్ సమయాల్లో కూడా ఈ రాళ్ళు ఎగిరి రోడ్డు మీద పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు తుఫాను సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా అనుకూల వాతావరణం లేని సందర్భంలో ఈ రాళ్ళు ఎగిసి పడి రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. సో ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే కనుక ఆ రాళ్ళు తగిలి గాయాల పాలవుతారని చెప్పేసి ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ రోడ్డునైతే తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.